హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్. నేను ఈ భార్య బాధితుల సంఘానికి ముఖ్య అధ్యక్షునండి. ఈ సభకు వచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటి లింగి పంచులు వచ్చేసానని చూస్తున్నారా? ఏం లేదండి, ఇంటి పక్కన ఆఫీస్ ఉంటే బాగుంటుందని ఇలా వచ్చేసాను అన్నమాట. నేను అప్పటికీ చెప్పా, ఆదివారం ఖాళీగా ఉంటామండి, ఆ రోజు ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు, ఆ రోజు పెట్టండి అనేసి చెప్పా. వీళ్ళు వింటే కదా ఈరోజే కావాలని మొదలుపెట్టారు. సరేనా అని చెప్పేసి దోశలేస్తా వచ్చాను అనుకోండి. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా నా గురించి కొన్ని ఉదాహరణలు చెప్తా. అసలు ఈ సంఘం పెట్టడానికి అసలైన కారణాలు ఏంటో చిన్న కొన్ని చెప్పుకుందాం. తర్వాత మీరే డిసైడ్ చేయండి సంఘం ఉంచాలా తీసేయాలనేసి. బాధల్లో ఉన్నవాడికి సాయం చేయమంటే ఎవడు రాడు, కానీ భార్య బాధితుల సంఘం అనగానే పరిగెట్టుకుంటూ వచ్చేయారు. అందరికీ థ్యాంక్స్ అండి, వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. బాబు కెమెరామ్యాన్, కొంచెం లింగి కవర్ లింగి పడకుండా తీ, ఓకేనా? మళ్ళీ వీడియో చాలామంది చూసేలా ఉన్నారు, ఓకేనా? పాలల్లో పంచదార బదులు సాల్ట్ కలిపితే కలాకని చైనా అని అడిగాను మా ఆవిడని. బెడ్ కాఫీ పెట్టలేదని కాలుతో తన్నింది. నమ్మకండి. సాఫ్ట్వేర్ ఉద్యోగినైన నేను కట్నం తీసుకొచ్చాననేసి ఇంట్లో హార్డ్వేర్ పనులన్నీ చేపేస్తుంది. సరేలే వైన్ షాప్కి వెళ్ళి మందు తాగుదాం అనేసి వెళ్తే మందు తాగేటప్పుడు కూడా నేను కట్టిన పసుపు బందే గుర్తొస్తుంది. మీ అందరికీ ఇంకో విషయం, మీరందరూ వెళ్ళేటప్పుడు స్ట్రెస్ బాల్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంటి దగ్గర గ్యాస్ ఆఫ్ చేయలేనట్టున్నానండి. ఒకసారి చూసుకుని మళ్ళీ అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను, ఓకేనా?